హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మిత్ర మండలి కామెడీ ఎంటర్టైనర్ గా నవ్వులే నవ్వులు నవ్వులే నవ్వులు అని చెప్పి ఈ సినిమాని అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో మిత్ర మండలి ఎలా ఉంది? నిజంగా అంత నవ్వుందా? అంత కామెడీగా ఉందా సినిమా? అంత నవ్వించారా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మిత్రమండలి ఓ నవ్వులే నవ్వులు, ఇరగబడి నవ్వుతారు. అసలు ఎక్కడ కూడా గ్యాప్ కూడా ఇవ్వమని చెప్పి ఓ మామూలు బిల్డప్ కాదు, అసలు నెక్స్ట్ లెవెల్లో లేపడం జరిగింది సినిమాని అయితే. సో నిజంగా అంత ఉందా? ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే మ్యాడ్ కానివ్వండి, మ్యాడ్ స్కేర్ కానివ్వండి, టిల్లు కానివ్వండి, టిల్లు స్కేర్ కానివ్వండి, అండ్ అలాగే జాతి రత్నాలు కానివ్వండి, ఓం బిమ్ బూష్ కానివ్వండి, ఇలా ఈ రేంజ్ దీనికి మించి ఉంటుంది అని చెప్పి వాళ్ళైతే నెక్స్ట్ లెవెల్లో సినిమాకి అయితే హైప్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ రేంజ్ లో ఉందా? అసలు ఏం చూసి ఈ సినిమాని సినిమాతో పోల్చారని చెప్పి నాకైతే అర్థమైంది గైస్. నిజంగా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు థియేటర్ లో ఒక్కరు కూడా ఉండరు. ఏ ఒక్కళ్ళు కూడా ఉండరు. నిజంగా థియేటర్ స్టార్ట్ అయిన మినిమం హాఫ్ అన్ అవర్ కూడా ఎక్కువ ఈ సినిమాకి. ఆ రేంజ్ లో ఉంది. అసలు ఎవ్వరు కూడా లేరు థియేటర్ లో. సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఒక 20 to 50 మెంబర్స్, మాక్సిమం 20-25 మెంబర్స్ వచ్చారేమో సినిమాకి, మార్నింగ్ షోకి. ఆ తర్వాత సినిమా కంప్లీట్ అయ్యేసరికి ముగ్గురే ఉన్నాం సినిమా థియేటర్ లో. మినిమం ఆక్యుపెన్సీ లేదు. సరే చిన్న సినిమా, ఒకేసారి సినిమా మొత్తం హౌస్ఫుల్ అవ్వడం అనేది చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది అనుకోండి. సో ఈ సినిమాకి అసలే లేదనుకోండి. సినిమాకి ఇచ్చిన బిల్డప్ కి, సినిమా ఉన్న విధానానికి అసలు ఏ మాత్రం సంబంధం లేదప్ప. టార్చర్, మామూలు టార్చర్ కాదు. ఈ రేంజ్ లో టార్చర్ అసలు నేను ఇప్పటి వరకు ఏ సినిమా కూడా పడలేదని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో ఉంది సినిమా. సరే ఏదైతే ఏముందిలే కానీ, మిత్రమండలి యాక్టర్స్ వచ్చి ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం, అండ్ అలాగే సత్య, అండ్ అలాగే రాగ్ మయూర్, అండ్ అలాగే విష్ణు ఓఐ, ప్రసాద్ బెహ్రా. చాలా పెద్ద కమెడియన్ క్యాస్ట్ ఉంది ఈ సినిమాలో అయితే. ప్రియదర్శి గారు మంచి యాక్టర్, దమ్మున్న యాక్టర్ ఆయన. సో అలాంటి ఆయన పట్టుకొని ఈ సినిమా అసలు ఎందుకు ఒప్పుకున్నారు? సినిమా స్టార్టింగ్ టైటిల్ కార్డ్స్ పడ్డప్పుడే ఈ సినిమాకి కథ లేదు, కథ లేని సినిమా అని చెప్పి వాళ్ళు క్లియర్ గా కరెక్ట్ గా చెప్పారు. కానీ అప్పుడు అర్థం కాల. సినిమా స్టార్ట్ అయిన తర్వాత అర్థమైంది కథ లేదని. వాళ్ళకు ముందే తెలిసేమో మరి, అందుకే ముందుగానే చెప్పడం జరిగింది, కథ లేని కథే ఈ సినిమా అని. అసలు ఏముంది అంత, అసలు అలా రాయడానికి కూడా గట్స్ ఉండాలని చెప్పొచ్చు. సో టైటిల్ కార్డ్ అప్పుడే ఇలా చెప్పేయడంతో మనకు అప్పుడే ఇలగాలి బల్బు, కానీ ఇలగలేదు. సో చూద్దామని చెప్పి చూడడానికి తప్ప అంతకు మించి ఏం లేదు. డబ్బులు పెట్టి వెళ్ళాం, కొద్దిసేపు నవ్వుకోవచ్చు కదా అని చెప్పి వెళ్తే ఈ రేంజ్ టార్చర్ పెడితే ఎలాగబ్బా? నిజంగా దారుణంగా ఉంది. అయితే ఈ సినిమాలో కొద్దిగా నవ్వించారు. ఆయనకి ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్. ఆయన ఎందుకు వస్తారో కూడా ఆయనకే తెలీదు, సత్య గారు. సో ఆయన వచ్చినప్పుడు కొద్దిగా నవ్వు వస్తుంది. అంతకు మించి సినిమాలో అయితే ఏమీ లేదు. స్టార్టింగ్ హీరోయిన్ ని కిడ్నాప్ చేయడం, ఆ కిడ్నాప్ వెనకాల ఎవరున్నారు, ఏంది అసలు ఆమె కిడ్నాప్ అవడానికి గల కారణం ఏంటి అని తెలుసుకోవడమే సినిమా. సో అంతకు మించి సినిమాలో ఏమీ లేదు. అసలు సినిమా ఎటు వెళ్తుందో వాళ్ళకే తెలియదు, ఏం అవుతుందో కూడా వాళ్ళకే తెలియదు. అసలు డైరెక్షన్ ఏందో, సాంగ్స్ ఏందో, అసలు యాక్టర్స్ ఏందో ఎవ్వరికి ఏ ఒక్క అర్థం ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అంత చికాకు తగ్గింది నాకైతే. సినిమా అయితే బాగాలేదు. సో మీ డబ్బుల్ని అయితే సేవ్ చేసుకోండి. దయచేసి సినిమాకి మాత్రం వెళ్ళకండి. ఒకవేళ మీకు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. అంతకు మించి అయితే నేను ఏం చెప్పలేను. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడడానికి కూడా సినిమాలో ఏమీ లేదు. ఏమీ బాగాలేదు, అసలు సినిమానే బాగాలేదు. సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, ఏది కూడా బాగాలేదు సినిమాలో. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 0.5/5. సో ఇది గైస్. సో ఒకవేళ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ గా పెడితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.